హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే కథలోకెళ్దాం. వేసుకో వేసుకో. ఎవరొద్దన్నారు? నువ్వు చెయ్యి వదిలితే వేసుకుంటా. తొందరగా ఏసుకొని రండి. లేదంటే ఈలోపు మీ డమ్మీ మమ్మీ ఎంటర్ అయితే నీతో పాటు నా మూడ్ కూడా పాడవుతుంది. చనువిచ్చాను కదా అని చంకనెక్కి గంతులు వేయాలని చూడకు. పీక పిసికి చంపేస్తాను. ముందు ఆ బట్టలిచ్చి తగలడు అని రామ్ అనగానే సీత మనసులో తిట్టుకుని రామ్ చేతికి బట్టలిచ్చి కోపంగా బయటికి వచ్చింది. ఛ! ఈ మనిషికి ఏం తెలీదు. ఎప్పుడు నన్ను తిట్టడమే పని అనుకుని అటు ఇటు తిరుగుతూ తిట్టుకుంది సీత. తిట్టుకున్నది చాలు కానీ ముందు నువ్వు గుమ్మం దగ్గర నిలబడి కాపలా కాయి అంటూ బయటికి వచ్చాడు రామ్. అవసరం నీది. రిక్వెస్ట్ చేయాలి కానీ ఆర్డర్ వేస్తావేంటి? రామ్ దగ్గర రిక్వెస్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయకు. ఆర్డర్ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చెయి. ఏంటి? మళ్ళీ చెప్పు. వినిపించలేదు అంటూ నడుం దగ్గర 2 చేతులు పెట్టుకొని కోపంగా అడిగింది. "నువ్వెంత కోపంగా చూసినా పనవ్వదు కానీ, టైం వేస్ట్ చేయకు. పదవే, తప్పుతుందా?" అంటూ సీత కోపంగా రామ్ వెనకే వచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. రామ్ కామ్‌గా విశ్వ దగ్గరకొచ్చి ఎలా మొదలుపెట్టాలో తెలియక చుట్టూ ఉన్న గార్డెన్ చూస్తూ "నీతో మాట్లాడాలి." ఆలోచనలో ఉన్న విశ్వ రామ్ మాటలకి తేరుకొని "ఏంటి రామ్? మా అమ్మ ఎవరు? నాకు తెలీదు రామ్. తెలీకుండానే నాతో మీ అమ్మ బుద్ధులొచ్చాయన్న మాట ఎలా అన్నారు నాన్న?" సూటిగా రామ్ అడిగేసరికి విశ్వ ఏం మాట్లాడలేదు. "ఏ నాన్నా? ఎక్కడ నాకు నిజాలు చెప్తే విమల అమ్మ మీకు దూరం అవుతుందనా? రామ్, మీరు అందుకే కదా నాకు నిజం చెప్పడానికి ఆలోచిస్తున్నారు. నాకు నిజంగానే మీ అమ్మ ఎవరో తెలీదు. ప్లీజ్ నా కోపం రప్పించకండి. నా తల్లి ఎవరో నాకు తెలిస్తే చాలు. తెలిస్తే ఏం చేస్తావు? చేయాల్సింది చేస్తాను. మీరు నాకు నిజం చెప్పండి. నేను నిజం చెప్తానని నువ్వు అనుకుంటున్నావా? లేదు. మీరు చెప్తారని అస్సలు అనుకోను కానీ ఇన్ని సంవత్సరాలు నేను పడిన బాధ, ఒంటరితనం చూసైనా మీరు నిజం చెప్తారన్న ఆశతో వచ్చాను నాన్న. ఏ నాన్న, నా ముఖం చూసైనా మీకు నిజం చెప్పాలని అనిపించడం లేదా?" కొడుకు మాటలకి విశ్వగారికి కంట్లో నీళ్లు గీర్లుమని తిరిగాయి. "చెప్పండి నాన్న, చెప్పాలనుంది కానీ నేను చెప్పలేను. నిజం చెప్తే నువ్వు ఈ అమ్మని ద్వేషిస్తావు. అది నాకు నచ్చదు. ఎందుకంటే మీ అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా నా కోసమే తీసుకుంది. నిజాలు తెలుసుకొని దూరం పెంచుకోవటం తప్ప కలిసి వచ్చేది ఏమీ లేదు. నాన్న అని రామ్ పిలవగానే విశ్వగారు ఒక్కసారిగా రామ్‌ని హత్తుకొని నన్ను క్షమించురా. ఇకనైనా నిన్ను ప్రాణంగా చూసుకునే ఒక్క ఛాన్స్ ఇవ్వరా చాలు. ఇదే మీలో నాకు నచ్చింది. ఇలా మాట్లాడతారు. కానీ ఎందుకు? ఎవరికో భయపడి నాకు దూరంగా ఉంటారు. ఒక్కోసారి అనిపిస్తుంది అసలు నేను మీ కన్న కొడుకు అయితే నన్ను దూరం పెడతారా అని. ఆ మాటలకి విశ్వగారు రామ్‌ని మరింతగా హత్తుకొని పిచ్చోడా! నువ్వు నా కన్న కొడుకువి. నేను మీ నాన్నని అంటూ విశ్వ ఏడుస్తూ తలనిమురుతూ చెప్పగానే రామ్ షాక్‌గా విశ్వం చూశాడు. "ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం చెప్పండి. మీ అమ్మ నేను ప్రేమించుకున్నాం. మా ప్రేమకి ప్రతిరూపం నువ్వు. నీలో ఉన్నది నా రక్తం. ఇందులో అనుమానమైతే లేదు. నువ్వు నా కన్న కొడుకువి కాబట్టే నువ్వు నన్ను దూరం పెట్టినా, బాధ పెట్టేలా మాట్లాడినా అన్నీ భరిస్తూ మౌనంగా ఉన్నా. అంటే నువ్వు నా కొడుకువనే కదా! దూరంగా చూసి నిన్ను మురిసిపోవటం తప్ప నేనేం చేయగలను? మీరు చెప్పేది నిజమేనా?" మరోసారి నమ్మలేక అడిగాడు రామ్. "నిజం ఇదే. నీ అమ్మ కోసం నిజం చెప్పకపోయినా, నీ కన్న తండ్రి ఎవరో నిజం చెప్పాను కదా! నా మాటలు నువ్వు నమ్మకపోయినా ఇదే నిజం" అంటూ రామ్ చేతిని గట్టిగా పట్టుకొని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు విశ్వ. రామ్‌లో ఎటువంటి చలనం లేదు. తండ్రి మాటలకి అతని మెదడు మొద్దుబారిపోయింది. నిలబడిన చోటే రామ్ కూర్చొని విశ్వం చూశాడు. కోపంగా ఉంది కదా నా మీద. విశ్వ మాటలకి రామ్ ఏం మాట్లాడలేదు. నాన్న, నిజం చెప్పలేక కాదురా. చెప్తే నువ్వు నన్ను ఎక్కడ దూరం పెడతావని భయమేసి చెప్పలేదు. నువ్వలా చూస్తుంటే నాకు మాటలు రావటం లేదు. మాటలు నీకెందుకు రావటం లేదు నాన్నా? ఏ నాన్న, ఇన్ని సంవత్సరాలకి నేను అమ్మ కోసం అడిగితే నాన్నెవరో చెప్పావు. అమ్మ కోసం కూడా చెప్పాలని అనిపించడం లేదా? నీ బాధ చూడలేకే కదరా కనీసం ఈ నిజమైనా చెప్పాను అని విశ్వ అనగానే రామ్ ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా విశ్వగారి ఒడిలో పడుకొని కళ్ళు మూసుకున్నాడు. విశ్వగారు ఎంతో ప్రేమగా రామ్ తలనిమురుతూ తనలో తానే ఎంతగానో బాధపడ్డాడు. గుమ్మం దగ్గర నిలబడి ఈ మాటలన్నీ విన్న సీత బాధగా రామ్ విశ్వం చూసి తల్లి కోసం చెప్పకపోయినా కనీసం ఈ నిజమైనా చెప్పారు. కానీ ఎవరు రామ్ అమ్మ? మామయ్య గారి మాటలను బట్టి చూస్తుంటే మామయ్య ఒక అమ్మాయిని లవ్ చేశారు.
ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డే రామ్. కానీ ఎవరావిడ? మామయ్య గారికి పాస్ట్ ఏంటో తెలుసుకుంటే అన్ని విషయాలు బయటపడతాయి. కానీ ఈ ఇంట్లో ఎవరు చెప్తారు ఆ విషయాలు? అందరూ ముచ్చుమొఖాలే కదా! ఒక్క మాన్విత తప్ప. కానీ మాన్వితకేం తెలీదు. తెలిస్తే నాకెందుకు చెప్పకుండా ఉంటుంది? ఇలా తనలో తానే ఆలోచిస్తూ ఏదో చప్పుడు వినిపించడంతో వెనక్కి తిరిగింది సీత. విమల కోపంగా స్టెప్స్ దిగడం చూసి అమ్మో వచ్చేసింది రాక్షసి. తండ్రి కొడుకుల్ని అలా చూసిందంటే వెంట వెంట చేసేస్తుంది. ఈ నంగనాచి బుద్ధే అంతా అనుకొని వెంటనే గుమ్మం డోరేసి పరుగున బయటికి వచ్చి విశ్వగారిని, రామ్‌ని అలా చూడగానే ఛ! ఇద్దరు ఎంత సంతోషంగా ఉన్నారు. పాడు చేయటం అవసరమా? సీత ఏంటమ్మా ఇలా వచ్చావు? అది మామయ్య, అత్తయ్య గారు కోపంగా హాల్లోకొచ్చారు. మిమ్మల్ని ఇలా చూసారంటే బాగోదు కదా! అందుకనే వచ్చాను. సీత మాటలకి రామ్ వెంటనే పైకి లేబోతుంటే రేయ్! నువ్వు ఇలానే నా ఒడిలో పడుకో. సీత నువ్వు ఇక్కడే కూర్చో. మామయ్య తను వచ్చి ఏం చేయలేదు కానీ నువ్వు కూర్చోమ్మా. నాన్న వద్దు అంటూ రామ్ వెంటనే విశ్వ ఒడిలో నుంచి పైకి లేచాడు. ఏమైందిరా? ఎందుకు నాన్నా? తండ్రి ప్రేమని నేను సంతోషంగా స్వీకరించాలని అనుకుంటున్నాను కానీ, ఇలా భయంతో కాదు. ఇప్పుడు భయం దేనికి? నాన్న, నా కారణంగా ఈ ఇంట్లో గొడవలు జరగటం అస్సలిష్టం లేదు. నువ్వు నేను ఇలా క్లోజ్‌గా ఉన్నామని తెలిస్తే తాతయ్య ముందే ఊరుకోరు. తెలుసుగా మీకు అన్ని విషయాలు కనీసం మీతో ఇలా సంతోషంగా 5 నిమిషాలు ఉంటే చాలు నాన్న. రోజు ఇదే టైంకి ఇద్దరం బయటికి వెళ్లి మాట్లాడుకుందాం. ఏమంటారు నాన్న? నేనెందుకు కాదంటాను? సరే నాన్న వెళ్తాను. వద్దు. మీ ఇద్దరూ అప్పుడే లోపలికి రావద్దు. మీ ఇద్దరిని చూసి ఇంకా ఏడుస్తుంది. అవసరమా? నేనే వెళ్తానంటూ విశ్వ లోపలికెళ్ళాడు. ఎక్కడికెళ్లారు? గదిలో ఉంటే కుంపటి మీద కూర్చున్నట్టుంది. అని బయట గార్డెన్‌లో కూర్చున్నా. కుంపటి ఇల్లా? లేదంటే నేనా? నా సమాధానం ఏంటో నీకు తెలుసుగా. మళ్ళీ ఎందుకు నా నోటితో చెప్పించుకోవటం? విశ్వ ఏంటి? అతని గొంతులో విసుగు, వందన దూరమైందన్న కోపం. ఎందుకిలా మారిపోతున్నారు? మీకేం తక్కువ చేశానని? మారిపోయింది నేను కాదు నువ్వు. ఆ విషయం నీకు తెలుసు కదా! ఇప్పుడు నీతో గొడవ పడే ఓపిక లేదు ప్లీజ్. నన్ను పడుకోని. నీతో గొడవ పడటానికి రాలేదు. భోజనం పెడదామని వచ్చాను. పెట్టావు కదా! కడుపు నిండా. మళ్ళీ తింటే కడుపులో ఉన్నదంతా బయటికొచ్చేస్తుందని విశ్వ నేరుగా తన రూమ్‌కెళ్ళాడు. విమల ఏం మాట్లాడలేక కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్ళి శుభ్రంగా తినేసి తన రూమ్‌కొచ్చి పడుకుంది. ఇదంతా చూసిన విశ్వ, "నీకు విమలకి ఎంత తేడా వందనా? నేను కోపమొస్తే చాలు గొంతు చించుకొని మరీ బ్రతిమిలాడి అరిచి అరిచి చివరికి బుజ్జగించి నాకు ఎంతో ప్రేమగా భోజనం తినిపించేదానివి. కావాలని దూరమయ్యి నీతో పాటు నన్ను బాధపెడుతున్నావు వందనా. ఎన్ని రోజులు ఈ శిక్ష అనుభవించాలి? నేను నా కొడుకు" అనుకుని బాధగా కళ్ళు మూసుకున్నారు. విశ్వగారు లోపలికెళ్ళగానే రామ్ కోపంగా సీతను చూశాడు. ఎందుకు అలా చూస్తున్నారు? నీకు నేను సంతోషంగా ఉండటం నచ్చదు కదా! హా! మరే నువ్వు నవ్వితే నేనే మాడిపోయి మీద పడతాను. మీ డమ్మీ అమ్మ వచ్చిందనే కదా గబగబా వచ్చాను. లేకపోతే నేనెందుకొస్తాను? నాకేమైనా సరదానా? తండ్రి కొడుకు ప్రేమగా ఉండటం చూసి కుళ్ళిపోవటానికి. మాటంటే చాలు వచ్చేస్తావు కాళ్ళు దువ్వుకొని. మరీ గొడవకి. అంటే నన్ను ఎద్దు అంటున్నావా? అదైతే మా ముమ్మాటికి నిజం. అందమైతే ఇచ్చాడు కానీ, మనుషుల మీద ఎద్దులానే పడతావు. నేను ఎద్దయితే నువ్వు ఎద్దువే. ఆ మాట పూర్తి కాకుండానే రామ్ దగ్గరగా వచ్చి సీతని మీదకి లాక్కొని, ఏంటే వాయిస్ పెంచుతున్నావు? అది కూడా నా ముందు. మరి పెంచరా? అసలు నువ్వు నన్ను అంత మాట అనొచ్చా? చెప్పు. అసలు అనొచ్చా? 2 ముక్కుపుటాలు ఎగరేస్తూ మరీ గారాబంగా, కొంచెం కోపంగా చూసింది సీత. సరదాగా అన్నాను కానీ, ఏంటి బుగ్గలు 2 రెడ్‌గా ఉన్నాయి? ఏంటి సంగతి? నేను దగ్గరకొస్తుంటే అమ్మాయి గారిలో మార్పొస్తుంది. లోపల గుండెల్లో వీణలు అప్పుడే మోగాయా? ఆమె నడుం దగ్గర ఒక చేతిని పోనిచ్చి, మరో చేతిని ఆమె మెడ దగ్గర వేసి, చిన్నగా నొక్కి ఇంచ్ గ్యాప్‌లో మరింతగా ఆమెను దగ్గర తీసుకొని, చెప్పు ఏంటి? ఎందుకు డిస్టర్బ్ చేశావు? హస్కీగా వస్తున్న రామ్ మాటకి సీత అరచేతులకి చెమట పట్టేసి, చిన్నగా ఆమె శరీరం వణికింది. చెప్పవే ఎందుకు డిస్టర్బ్ చేశావు? డిస్టర్బ్ చేసింది కాకుండా ఎందుకే నన్ను రెచ్చగొడుతున్నావు? ఏ నాతో గొడవ పడ్డం అంత బాగా నచ్చిందా? ఎరుపెక్కిన ఆమె బుగ్గని తన బొటనవేలుతో చిన్నగా నిమురుతూ రామ్ అనేసరికి ఆమె ప్రమేయం లేకుండానే తలని కిందకి దించుకుంది సీత. సీత ఆ ఒక్క పిలుపుతోనే తెలుస్తుంది ఆమె అంటే ఎంత ప్రేమో. ఏంటి? ఒక్కసారి నా వైపు చూడు. మౌనంగా ఉంటుంది. బేబీ ప్లీజ్ సీరియస్‌గా అడుగుతున్నాను. లేదంటే నాకు కోపమొస్తుంది. నా మూడంతా పాడవుతుంది. ప్లీజ్ చూడు బేబీ.
మీరు దూరంగా ఉండండి. ఎందుకు వద్దన్న ప్రతిసారి నన్ను దగ్గర తీసుకుంటారు. హస్బెండ్‌ని కదా!" అందుకు రామ్ గారు అంటూ వణుకుతున్న స్వరంతో అతని ముఖాన్ని చూసింది. వెన్నెల్లో అతని రూపం ఎంతో అందంగా మెరిసిపోతుంది. మరోవైపు చల్లని గాలి తాకుతూ ఆమె కురుల్ని అతని ముఖంపై పడేలా చేస్తుంది. ఇష్ అంటూ ఆమె పెదవులపై తన చూపుడు వేలిని పెట్టి అతని తలని కిందకి వచ్చి ఆమె పెదవుల దగ్గరకొచ్చాడు. సీత ముఖంలో భయం, కళ్ళల్లో ఆశ్చర్యం చూసిన రామ్ చిన్నగా ఆమెని కన్ను కొట్టి చూపుడు వేలిని పెదవుల మధ్యనే ఉంచి ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి గట్టిగా ఆమెని హగ్ చేసుకొని థ్యాంక్ యూ సీత. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా నాకు మాటలు రావటం లేదే. అతని పట్టులోనే తెలుస్తుంది ఎంత సంతోషంగా ఉన్నాడో. రామ్ గారు ప్లీజ్ కాసేపు ఇలానే ఉండు అని ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టి గుండెలకి హత్తుకున్నాడు రామ్. ఇంకా ఉంది.